సైన్స్ లాస్ట్ టైం చేసిన వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది. చాలామంది కాల్ చేసి ఏమంటారంటే, అన్న లాస్ట్ టైం మేము సీనియర్స్ దగ్గర ఇట్లాగే మీరు అన్నట్లే చేసాము, కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ సీనియర్స్ కానీ లేదంటే మన పక్కన ఉన్న సపోర్టర్స్ ఏం చేశారంటే లాస్ట్ టైం మినిట్ వరకు మా కోసం టైం కేటాయించలేకపోతున్నారన్న, ఇలా చేసాము, ఈ మిస్టేక్స్ జరిగినాయని చెప్పారు. నేనేమంటున్నానంటే ఓకే, అది నిజంగా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, అది బేసిక్ లెర్నర్స్ కోసం చెప్పాను. మీరు అడ్వాన్స్గా ఉండి 1-2-3 మార్కులతో పోయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, మేము అలా నమ్ముకొని సరైన కోచింగ్కి వెళ్ళలేకపోవడం వల్ల అన్న నమ్మించి టైం అంతా వేస్ట్ చేశారు, ఇంకా గట్టి చదువుకుంటే సివిలే 1-2 మార్కులతో పోయింది, మంచి జాబ్ వచ్చి ఉండేది అని అడుగుతున్నారు. నేనేమన్నానంటే అది చూజ్ చేసుకోండి, మంచి వాళ్ళని చూజ్ చేసుకుని 1-4 సార్లు తిరగండి అబ్బా, ఏముంది. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం మంచి దేవాలయానికి, ఎందుకు వెళ్తున్నాం? మనశ్శాంతి కోసం, నీ కెరీర్ బిల్డ్ అవ్వడం కోసం 4 ఇన్స్టిట్యూట్లకి వెళ్ళు, ఒక బ్యాగ్ తీసుకో, 4 జతల బట్టలు పెట్టుకో, అక్కడ ఉన్నది సరౌండింగ్స్ ఉన్నాయి, టిఫిన్ బయట హోటల్స్లో స్టే చేయి. ఏమవుతుంది? మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు ఖర్చు అవుతుంది. ఏమైద్ది దానివల్ల? నీ కెరీర్ డెవలప్ అయ్యిద్ది. ఆ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది, చెప్పిన విధంగా జరుగుతుందా లేదా? ఇప్పుడు నేనే చెప్తున్నా, అయ్యా నా దగ్గర మంచిగా ఎట్లా నేను ఇస్తాను చేపిస్తాను అని అంటున్నా, నువ్వు నమ్ముతావు, వస్తావు, వచ్చిన తర్వాత అబ్బా నీకు సాటిస్ఫాక్షన్ కలగాలి, అప్పుడు నువ్వేం చేస్తావు? సో నేనేమంటున్నానంటే, ఇక్కడైనా కాదు ఎక్కడైనా కానీ మీకు 4-5 చెప్తా ఉంటారు సీనియర్స్, కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది ఎక్కడ ఉంది, ఇది బాగుంది అది బాగుందని. నువ్వు వెళ్ళు, చూడు, చెక్ చేయి, ఒక 4 రోజులు ఉండు, ఆ తర్వాత ఫీజు కట్టు, ఆ తర్వాత అక్కడ చూడు. అంతే తప్ప హడావిడిగా చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఒక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత అదే ఫ్లోలో ఉన్న మీకు మళ్ళీ నోటిఫికేషన్ రావడం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. కాంపిటేటివ్లో ఉన్న ప్రతి ఒక్కరు 1-2 మార్కులతో పోయిన వాళ్ళు ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు, అన్న ఈసారి వస్తే ఖచ్చితంగా అవుతుందా లేదా? వాళ్ళు ఒక రకమైన బాధతో మరి కోపంతో మాట్లాడుతున్నారు, అన్న ఇట్లాగే వీడియోలు చేయడం మా జీవితాలతో నాశనం చేస్తున్నారని. నేను తమ్ముడు, మై డియర్ బ్రదర్స్, నేను చెప్తున్నా ఒకటే, నన్ను నమ్మి నువ్వురా, నేను అనుకున్న స్కోర్ నీకు ఇవ్వకపోతే, మళ్ళీ వీడియో సాక్షిగా చెప్తాను, ఇవ్వకపోతే నువ్వు వీడియో తీసి నా మెట్రోల్ని నీ ఫీజు కూడా నీ వెనక్కి ఇచ్చేస్తా. నేను చెప్తున్నా, ఎందుకంటే అంటే ఇది ఫిజికల్ నాన్న, నువ్వు నీ చెమట, నీ బ్లడ్ని చెమట రూపంలో పెడితే నీ మార్కులు నీ కళ్ళ ముందు కనపడతాయి. ఇది ఎడ్యుకేషన్ కాదు, నువ్వు ఎక్కడో ఆలోచిస్తే బిట్టు మర్చిపోయి రావడానికి. ఉన్నావా, జాబ్ నీది కన్ఫామ్, నేను గ్యారంటీ. ఎవరయ్యా నీకు ఇచ్చేది? ఏబిఎస్పి పోస్టు 1 ఇయర్లో నీకు ప్రమోషన్ వచ్చి ఏఆర్ పోస్ట్ వచ్చింది, జాబ్ మిస్ అయింది, కంబ్యాక్కి ఏఆర్ పోస్ట్ ఉంది. ఏపీఎస్పి నీకు మొన్న మిస్ అయింది, మహా అయితే ఇప్పుడు ఏఆర్ విత్ ప్రమోషన్తో వస్తున్నాను అనుకో. ఏపీఎస్పి నుంచి ఏఆర్ కన్వర్ట్ అవ్వాలంటే కనీసం 8 ఇయర్స్, ఆల్రెడీ 8 ఇయర్స్ కాదు 12 ఇయర్స్ పైన చేసిన వాళ్ళకి కన్వర్ట్ అవ్వడానికి చచ్చిపోతున్నారు. అలాంటిది నీకోసం మళ్ళీ ఏఆర్ పోస్టులు మంచిగా వస్తున్నాయి, నువ్వేం చేయగలిగి ఉండవు? అవకాశం వచ్చిందిగా, రా, ఈసారి రా. చెప్పేవాళ్ళు ఏమైనా బాధపడుతున్నావుగా, రా, నేనున్నారా. కన్ఫామ్గా నేను అనుకున్న స్కోర్ నేను నీకు అచీవ్ చేపిస్తా, నువ్వు కష్టపడే దమ్ము నీ దగ్గర ఉంటే. అలా అని చెప్పి వచ్చిన కాడి నుంచి అన్న చావు కొడతారా, అన్న 70 అన్నారు, కావాల్సినంత టైం ఉంది. ఎంత కావాల్సినంత టైం ఉంది నీ బాడీ సెట్ రైట్ చేసుకోవడానికి. ఆల్రెడీ నువ్వు టచ్లోనే ఉండవు, ఇంకా బానిసత్వానికి అలవాటు పడ్డావో లేదో తెలీదు. బానిసత్వం అంటే ఏంది? ఈ రొటీన్ జాబులు ఎంతో కొంతగా అలవాటు పడి ఉంటావు, అవి వచ్చేసాయి, పోతే పోయింది. అదే అంటారు కదా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. నీ బానిసత్వాన్ని ఇంతటితో పోగొట్టాయి, నిరుత్సాహంతో అసలు ఉండబాక. నోటిఫికేషన్ వస్తుంది, 2000 నోటిఫికేషన్ అయితే నీకేమైంది? లాస్ట్ టైం నువ్వు 1 మార్కుతో మిస్ అయ్యావు అంటే ఏంది? ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఉన్న వాళ్ళు నువ్వే ఫస్ట్ ఉన్నట్టు, నువ్వు భయపడాల్సింది ఏం లేదు. కొంతమంది కోసం ఈ వీడియో కేవలం చేస్తున్నా, వాళ్ళ బాధని, అంటే వాళ్ళు కోపంతో మాట్లాడారన్నా ఇట్లా చేయొద్దన్నా ఇది అదే అన్నాను. నేను చెప్తాను ఏంటంటే, నాయన నీకు అలా ఎలా ఎంచుకున్నావో తెలియదు కదా, మాకు అందరూ అలాగే ఉండరు కదా, నువ్వురా, నమ్మిరా. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. అన్నా నీ దగ్గర బడ్జెట్ లేదు, రా, ఉంది, చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. నీకు ఇండివిజువల్గా కావాలి, ఉన్నాయి. ఈ చీరాల్లో అంటే ఈపురపాలెం చీరాల సరౌండింగ్లో నీకు ఏ విధంగా కావాలో ఆ విధమైన వెలుసుబాటు ఉంది. అన్నా క్యాంటీన్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా లైబ్రరీ ఉన్నాయి, కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంది, నువ్వు ఎలా కావాలంటే అలా ఉంది. నువ్వురా. మీ ఫ్రెషర్స్ కోసం ఒక వీడియో చేస్తానా, ఇదంతా సీనియర్స్ కోసం, ఎందుకంటే నిన్న వీడియో మొత్తం సీనియర్సే నా కోసం వచ్చింది, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. పార్ట్ 2 మధ్యాహ్నం అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ మై డియర్ మిసైల్స్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మనం ఇంకా 1K కూడా అవ్వాలా, ఈ కంటెంట్ చేస్తున్నా కానీ రాలేదు, కానీ ఖచ్చితంగా కొంచెం ఫాలో చేయండి.